సంధ్య. వెల్కమ్ టు దిస్ బిగ్ స్టోరీ. స్టార్ హీరోలు నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నారో, ఏ డైరెక్టర్ తో చేస్తున్నారో అని ఫ్యాన్స్ కి వెయిట్ చేయాల్సిన పని లేదు. తమ ఫేవరెట్ హీరోలు నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నారో ముందే జనానికి ఓ ఐడియా వచ్చేస్తోంది. ఎందుకంటే సీక్వెల్ ట్రెండ్ స్పీడప్ అయ్యాక ప్రతి హీరోకి సీక్వెల్ సినిమా లైన్లోనే ఉంటుంది. మరి సీక్వెల్స్ చేస్తున్న హీరోలెవరో, అనౌన్స్ చేసిన ఏ సినిమాలకి సీక్వెల్స్ చేస్తున్నారో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. సీక్వెల్ ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా వరుస పెట్టి సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. హిట్ అయిందని ఓ సినిమాకి ట్రెండ్ అవుతుంది కదా అని పాత సినిమాలకి సీక్వెల్స్ చేస్తున్నారు అటు హీరోలు, డైరెక్టర్లు. దాంతో ప్రతి హీరోకి ఓ సీక్వెల్ సినిమా లైన్ లో ఉంది. ఈ సీక్వెల్ సినిమాలకి తెలుగులో కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హీరో ప్రభాస్. అందరికీ ఒకటో రెండో ఉంటే ప్రభాస్ కి మాత్రం ఈ లెక్క కాస్త ఎక్కువే ఉంది. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి సీక్వెల్ తో మూవీ చేశారు. అయితే హీరోల్లో ఒక్కొక్కరికి ఒక్కో సీక్వెల్ ఉంటే ప్రభాస్ కి మాత్రం 2 క్రేజీ సీక్వెల్స్ ఉన్నాయి. ఒకటి ప్రశాంత్ నీల్ తో నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకెళ్లబోతున్న సలార్ 2 శౌర్యాంగ పర్వంతో పాటు నెక్స్ట్ ఇయరే షూటింగ్ స్టార్ట్ చేస్తానన్న కల్కి 2 కూడా సీక్వెల్ లిస్ట్ లోనే ఉంది. 2 సినిమాలు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు కావడంతో ఈ సీక్వెల్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు సీక్వెల్ జోలికి వెళ్లని మహేష్ బాబు కూడా తన అప్ కమింగ్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేసుకుంటున్నారు. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అడ్వెంచర్ యాక్షన్ మూవీని 2 పార్టులుగా చేయాలని ప్లాన్ చేస్తోంది టీం. రాజమౌళి ఇప్పటికే బాహుబలి సినిమాని సీక్వెల్స్ గా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఫిక్స్ అయితే మహేష్ కూడా సీక్వెల్ హీరో లిస్ట్ లో జాయిన్ అయినట్టే. సీక్వెల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరో అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీ చేసి 400 కోట్లు కలెక్ట్ చేసిన బన్నీ పుష్ప 2తో 1860 కోట్లు కలెక్ట్ చేసి ఇండియా రికార్డుల్ని తిరగరాశారు. అంతేకాదు పుష్ప 3 కూడా ఉంటుందని క్లైమాక్స్ లో లీడ్ ఇచ్చారు. దాంతో బన్నీ మిగతా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ సీక్వెల్ మూవీ పుష్ప 3 ఎలా ఉండబోతోందో అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. రామ్ చరణ్ ఇప్పటి వరకు సీక్వెల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయలేదు, కానీ చరణ్ సీక్వెల్స్ మీద మాత్రం చర్చ బాగా జరుగుతోంది. అది కూడా 1 కాదు 2 సీక్వెల్స్ అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. సీక్వెల్ హీరోల లిస్ట్ లో చరణ్ ని కూడా యాడ్ చేసేశారు అభిమానులు. చరణ్ ప్రస్తుతం సీక్వెల్స్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయకపోయినా రాజమౌళితో చేసిన RRR కి సీక్వెల్ ఉంటుందని స్వయంగా రాజమౌళి చెప్పడంతో ఒక సీక్వెల్ అయితే చరణ్ లిస్ట్ లో ఉన్నట్టే. ఇక దీనికి తోడు సుకుమార్తో రెండోసారి తెరకెక్కుతున్న సినిమా ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలానికి సీక్వెల్ అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. మరో పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ కి కూడా సీక్వెల్ మూవీ ఉంది. RRR సీక్వెల్ సంగతి పక్కన పెడితే కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా దేవరకి సీక్వెల్ ఉంటుందని ముందే రివీల్ చేసింది టీం. దానికి తగినట్టే స్టోరీని బిల్డప్ చేసి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ మీద ఎగ్జైట్మెంట్ పెంచేసింది. ఇక అసలు కథంతా సీక్వెల్ లోనే ఉందంటూ కొరటాల స్టేట్మెంట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ అవ్వబోతున్న దేవరా 2 మీదే అందరి కళ్ళు ఉన్నాయి. ప్రజెంట్ హీరోలందరూ సీక్వెల్స్ తోనే బిజీగా ఉన్నారు. బాలకృష్ణ కూడా అలాగే అఖండ సీక్వెల్ అఖండ తాండవంతో ఎంగేజ్ అయి ఉన్నారు. అఖండ క్రియేట్ చేసిన క్రేజ్ సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే అఖండ 2 మీద కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే మేజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అఖండ 2 సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ అయి డిసెంబర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలకే కాదు సీక్వెల్స్ లో చిన్న హీరోలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. సినిమా హిట్ అయితే చాలు అదే జోష్ లో సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. అలా దాదాపు చిన్న హీరోలు కూడా సీక్వెల్ హీరోల లిస్ట్ లో జాయిన్ అయిపోతున్నారు. పెద్ద హీరోలతో పోటీపడి మరీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయి 350 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా హనుమాన్. 50 కోట్ల బడ్జెట్ కి 300 కోట్ల లాభం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. జై హనుమాన్ టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే మొదలైనట్టు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
ఈ సినిమాలో రిషబ్ శెట్టి కూడా జాయిన్ అవడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ జనాల్లో కూడా పెరిగిపోయింది. 2018లో శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో అడవి శేష్ స్పై హీరోగా యాక్ట్ చేసిన గూఢాచారి తెలుగులోనే కాదు ఆల్ ఓవర్ మంచి రెస్పాన్స్ అందుకుని నిజానికి అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే అప్పటి నుంచి సీక్వెల్ డిమాండ్స్ వస్తున్న 2023 డిసెంబరులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన టీం ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ మే 1న రిలీజ్ చేస్తున్నారు. మరో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా సీక్వెల్ హీరో లిస్ట్ లో ఉన్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా టిల్లు. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే టిల్లుకి టిల్లు స్క్వేర్ తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది టీం. సిద్ధు యాక్టింగ్, కామెడీ టైమింగ్ కి తోడు హిలేరియస్ కామెడీ, ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన టిల్లు స్క్వేర్ కి టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీం. ఆ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సక్సెస్ అవడంతో కార్తికేయ 3 అనౌన్స్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో ఉన్న స్వయంభూ, ఇండియా హౌస్ సినిమాలు కంప్లీట్ అయ్యాక కార్తికేయ 3 షూటింగ్ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే కార్తికేయ 3 ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు అనౌన్స్ చేశారు. 2022లో బింబిసారతో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. వశిష్ఠ డైరెక్షన్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ ని లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి అనౌన్స్ చేశారు కళ్యాణ్ రామ్. ఈ సీక్వెల్ కి డైరెక్టర్ గా వశిష్ఠ కాకుండా అనిల్ పాడూరిని పరిచయం చేశారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సీక్వెల్స్ తెలుగులోనే కాదు సౌత్ టు నార్త్ అన్ని ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. స్పెషల్లీ తమిళ్, కన్నడలో కూడా క్రేజీ సీక్వెల్స్ తో రెడీ అవుతున్నారు హీరోలు. వీటిలో స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఉన్నారు. మరి ఆ సీక్వెల్ హీరోలపై ఓ లుక్ వేద్దాం. సీక్వెల్ సినిమాలతో రెడీ అవుతున్న హీరోల్లో స్టార్ హీరో రజనీకాంత్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. రజనీకాంత్ తన కెరియర్ లో బిగ్గెస్ట్ కంబ్యాక్ అయిన జైలర్ కి సీక్వెల్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో 2023లో రజనీకాంత్ చేసిన జైలర్ 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2ని సాలిడ్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు నెల్సన్. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ సినిమా మీద హైప్ పెంచేస్తోంది. తమిళ్లో కమల్ హాసన్ హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో చేసిన భారతీయుడు 2కి సీక్వెల్ గా భారతీయుడు 3 అనౌన్స్ చేసింది టీం. నిజానికి సెకండ్ పార్ట్ తో పాటే థర్డ్ పార్ట్ కూడా కొంత షూట్ చేసేసింది. అయితే సెకండ్ పార్ట్ డిసప్పాయింట్ చేయడంతో థర్డ్ పార్ట్ మీద డౌట్స్ వచ్చాయి జనాల్లో. ఈ సినిమా రిలీజ్ అయినా కాకపోయినా విక్రమ్ కి సెకండ్ పార్ట్ ఉంటుందని వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. మరో క్రేజీ స్టార్ హీరో సూర్యకి కూడా సీక్వెల్ మూవీ రెడీగా ఉంది. లాస్ట్ ఇయర్ భారీ బడ్జెట్ తో టైం ట్రావెల్ స్టోరీగా తెరకెక్కిన కంగువా మూవీ సెకండ్ పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నట్టు ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా స్టేట్మెంట్ ఇచ్చారు. శివ డైరెక్షన్ లో భారీ యాక్షన్ మూవీగా సూర్య డిఫరెంట్ లుక్స్ లో కనిపించిన కంగువా సెకండ్ పార్ట్ 2027లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సూర్య తమ్ముడు కార్తీకి 2 సీక్వెల్స్ రెడీగా ఉన్నాయి. 6 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీకి సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా చేస్తోంది టీం. కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ మూవీ సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ లో సూర్యతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ యాడ్ అవడంతో ఖైదీ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ఆడియన్స్ లో. ఖైదీ 2తో పాటు సర్దార్ 2లో ఇంకా పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు. కార్తీ డ్యూయల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతోంది. కన్నడలో సీక్వెల్స్ కూడా ఏమాత్రం తగ్గేదిలే అంటున్నాయి. కేజీఎఫ్ తో మళ్లీ ట్రెండ్ అవుతున్న సీక్వెల్స్ ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు స్టార్లు. కేజీఎఫ్ తో హిట్ కొట్టిన యష్ కేజీఎఫ్ 2తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు. దాంతో కేజీఎఫ్ 3 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఆడియన్స్ లో ఉన్న ఈ అంచనాల్ని రీచ్ అవ్వాలంటే అంతకంటే నెక్స్ట్ లెవెల్ స్టోరీని రెడీ చేయాలి. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అంతేకాదు రామాయణలో రావణుడిగా యష్ చేస్తున్నారు కాబట్టి యష్ కి 2 సీక్వెల్స్ ఉన్నట్లే. కేజీఎఫ్ లాంటి ప్రాపర్ కమర్షియల్ యాక్షన్ మూవీకి సీక్వెల్స్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో కాంతారా లాంటి డివోషనల్ థ్రిల్లర్ కోసం కూడా ఆడియన్స్ అంతే ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అంతలా ఆడియన్స్ ని తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు రిషబ్ శెట్టి. కాంతారాతో హిట్ కొట్టిన రిషబ్ శెట్టి ఈసారి కాంతారా చాప్టర్ 1ని మాత్రం భారీగా పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు.
హోంబలే బ్యానర్లో 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న కాంతార ఫస్ట్ పార్టీని మించిన మిస్టిక్ ఎలిమెంట్స్, సూపర్ న్యాచురల్ థింగ్స్తో కలిపి ఆడియన్స్కి ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా చూపించబోతున్నారు. ఈ సీక్వెల్ మూవీ అక్టోబర్ 2న థియేటర్లలోకొస్తోంది. బాలీవుడ్ లో కూడా సీక్వెల్ హీరోల నెంబర్ ఎక్కువే ఉంది. నిజానికి బాలీవుడ్ లో వరుస పెట్టి సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. గదర్ 3, బోర్డర్ 2 లాంటి చాలా సినిమాలతో పాటు అక్షయ్ కుమార్ దగ్గర నుంచి రణబీర్ కపూర్ వరకు అందరూ సీక్వెల్స్ ని లైన్ లో పెట్టుకున్నారు బాలీవుడ్ హీరోలు. బాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సీక్వెల్ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది ఎప్పుడూ అక్షయ్ కుమారే. అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమాలన్నీ సీక్వెల్సే. వెల్కమ్ టు ద జంగిల్, హేరాఫేరీ సినిమాలతో పాటు జాలీ ఎల్ఎల్బి మూవీస్ అక్షయ్ సీక్వెల్స్ లిస్ట్ లో ఉన్నాయి. వీటిలో మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ జాలీ ఎల్ఎల్బి 3. మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ గా తెరకెక్కిన జాలీ ఎల్ఎల్బిలో ఫస్ట్ హర్షద్ వార్సీ హీరో అయితే సెకండ్ పార్ట్ లో అక్షయ్ కుమార్ హీరో. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఇక వరుసగా 2 సీక్వెల్స్ తో ఎంగేజ్ అయిన మరో స్టార్ హీరో రణబీర్ కపూర్. పాన్ ఇండియా వైడ్ గా వెయిట్ చేస్తున్న బాలీవుడ్ సీక్వెల్ యానిమల్ పార్క్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ అయిన యానిమల్ మూవీకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ అనౌన్స్ చేశారు. 1000 కోట్ల కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొట్టిన యానిమల్ కి సీక్వెల్ తో పాటు రణబీర్ లిస్ట్ లో మరో సీక్వెల్ కూడా ఉంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణంకి సీక్వెల్ కూడా ఉందని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ 2 సినిమాలు 2027లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. వార్ 2తో ఆల్రెడీ సీక్వెల్ మూవీ చేసిన హృతిక్ రోషన్ మరో సీక్వెల్ కి రెడీ అవుతున్నారు. సీక్వెల్స్ అన్నింట్లోకి బాలీవుడ్ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా క్రిష్ 4. హృతిక్ రోషన్ క్రిష్ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని సిరీస్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సిరీస్ లో హృతిక్ రోషన్ హీరో కమ్ డైరెక్టర్ గా క్రిష్ 4 అనౌన్స్ చేశారు. అన్ని సినిమాలకి డైరెక్టర్లు వేరే అయితే క్రిష్ 4 కి మాత్రం డైరెక్టర్ గా డెబ్యూ ఇవ్వబోతున్నారు హృతిక్ రోషన్. అజయ్ దేవగన్ కూడా ఫ్రాంచైజ్ మూవీస్ తోనే కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆల్రెడీ రైడ్ 2, సన్ ఆఫ్ సర్దార్ సినిమాలు రిలీజ్ చేశారు. అయితే ఈ సంవత్సరం దేదే ప్యార్దేకి సీక్వెల్ సినిమాని రెడీ చేస్తున్నారు. అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నవంబర్లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇలా వరుసగా సౌత్ నుంచి నార్త్ వరకు దాదాపు అందరు హీరోలకి సీక్వెల్ సినిమాలు ఉన్నాయి. మరి ఈ సీక్వెల్స్ ఎంతవరకు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతాయో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది ఈ వారం బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్.